ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగని ఉక్కు ఉద్యమం, ఉక్కు పరిపాలన భవనం ముట్టడికి కార్మికులు యత్నం. గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి సుచరిత, మహిళలపై దాడులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని హితవు. రంపచోడవరంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంత్రి, విద్యా వ్యవస్థలో మార్పులపై సీఎం జగన్పై ప్రశంసల జల్లు. ఐడిపిఎల్లో బండి సంజయ్ దిష్టిబొమ్మతో టీఆర్ఎస్ నేతలు శవయాత్ర, ఎమ్మెల్యే మైనంపల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిక. ప్రొద్దుటూరులో కార్మికులు ధర్నా, మద్యం షాపులు తరలించాలంటూ డిమాండ్. డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉక్కు పరిరక్షణ ఉద్యమం కొనసాగుతోంది. ఉక్కు పరిపాలన భవనం ముట్టడికి కార్మికులు యత్నించారు. భవనం వద్దకు చేరుకున్న కార్మికులు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఉద్దేశించిన సలహాదారులు నియామకానికి టెండర్లు వేయడానికి ఎవరైనా విశాఖ వస్తే తరుముతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ప్రజా సంపదను తన తాబేర్లకు కట్టబెట్టడంలో భాగంగా విశాఖ ఉక్కును 100% అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి ప్రజా పోరాటాన్ని చూసి గుత్తేదారులు ఎవరూ ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కాలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం మొండిగా ఈ ప్రక్రియను కొనసాగించాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి నుంచి 2004 మధ్య 7 సంవత్సరాల పాటు చైర్మన్ గాను, డైరెక్టర్ ఫైనాన్స్ గాను, డైరెక్టర్ ఉన్నాడు ఆయన. దానికి ముందు 2 దశాబ్దాలు ఇదే స్టీల్ ప్లాంట్ లో చిన్న స్థాయి నుంచి సంఘం పనిచేసి వచ్చిన వ్యక్తికి స్టీల్ వైజాగ్ స్టీల్ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కాపాడుకుంటాం ఈ కర్మాగారాన్ని, కాపాడుకుంటాం ఈ కర్మాగారాన్ని. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఈ ఎలక్షన్ 24 లోపు బిడ్ చేయడానికి సమయం ఉంది. అయినా మేము బిడ్ చేస్తున్నాం, కలిసిపోతున్నాం. ఎందువల్ల కంపెనీలు హిందుస్థాన్ కాదు, హిందుస్థాన్ కాపర్లు ఎవరైతే టెండర్ ముందే తెలుసు, తయారు చేసిన వాల్యుయేషన్ రిపోర్టు పచ్చి అబద్ధాలు, అందులో ఒక్క వాస్తవం కూడా లేదు. ఎలా నిర్ణయించారనంటే 4890 కోట్లు దాని వాల్యుయేషన్ రిపోర్టు 2013 సెబీకి ఇచ్చినటువంటి సబ్మిట్ చేసినటువంటి రిపోర్టు సెబీ ఆమోదించేసింది. ఎట్లా చేశారు ఆ రిపోర్టు? 66లో భూములు అమ్మకం జరిగినప్పుడు ఎంతైతే భూమి యొక్క విలువ అనేటువంటి నిర్ణయించారో, ఆనాడు రైతులకు ఎంత చెల్లించారో దాన్ని ఆ డబ్బుల్నే ల్యాండ్ వాల్యూగా నిర్ణయించారు. భూమి ఎవడన్నా ఇస్తారండి? 66లో కొన్నటువంటి విలువకి ఈ రోజు ఇస్తారా? నేషనల్ హైవే పక్కన ఉన్నట్టు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రూర్కెలా ఎక్కడుంది? భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ లో ఉంది, వెస్ట్ కోస్ట్ లో
700 కిలోమీటర్ దూరంలో భువనేశ్వర్. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి దిశ చట్టం తెచ్చాక గతంలో ఉన్న దర్యాప్తు వ్యవధిని గణనీయంగా తగ్గించామని, ప్రస్తుతం కేవలం 42 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నామన్నారు. 7 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దిశ చట్టం తీసుకొచ్చాక 2000కు పైగా కేసుల్లో 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశామన్నారు. ఈ చట్టం కింద ఇప్పటి వరకు 180 మంది దోషులకు శిక్ష విధించగా వారిలో 3కి ఉరిశిక్ష పడిందన్నారు. దిశ యాప్ను మహిళలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. దిశ చట్టం కింద తీసుకువచ్చిన చర్యల వల్ల 5 జాతీయ స్థాయి అవార్డులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు సీఎం జగన్ పెద్దపీట వేశారని సుచరిత తెలిపారు. రాష్ట్రంలో దిశ చట్టం ఎక్కడుందని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించడం సరికాదన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. గుంటూరులో బీటెక్ యువతి రమ్య హత్య కేసులో 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు ప్రయత్నిస్తామని మంత్రి వెల్లడించారు. ఒక మానవతా దృక్పథంతో ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సాయాన్ని కూడా మరి దాన్ని కూడా రాజకీయంగా ఒక వ్యంగ్య ధోరణిలో మాట్లాడడం అన్నది నిజంగా బాధాకరం. మరి అంతేకాకుండా మరి మహిళలు ఎవరైతే మరి ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే ఉన్నారో సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా అపరిచితులు మీకు పరిచయం అయినప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా మనకు బెదిరింపు ధోరణిలో మనకు చెప్తున్నప్పుడు మనం తల్లిదండ్రులకు కానీ మన చెప్పలేకపోతే కనీసం ఈ దిశ యాప్ ఉపయోగించుకొని మనకు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించినా కానీ మీకు వెంటనే పోలీసులు సాయం అందిస్తారని కూడా తెలియజేస్తూ మరి దయచేసి నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో మరి పూర్తి స్థాయిలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి సాయం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు అడ్డు పెట్టుకొని దాన్ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడం అన్నది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మనం గతంలో చూసినటువంటి గతం కంటే ఇప్పుడు కూడా నేరాల సంఖ్య మనకు తగ్గుముఖం పట్టిందండి. ఎందుకంటే మనకు గతంలో దిశ చట్టం రాకముందు మహిళా భద్రతకు మహిళలకు నమోదైనటువంటి కేసులకి ఇప్పుడు చూస్తే సంఖ్య మనకు దాదాపు 4% తగ్గుదల కనిపిస్తోంది. అంతేకాకుండా ఎవరైతే మనకు దిశ యాప్ ఉపయోగించి మనం కేసు నమోదు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏపీ పోలీస్ సేవ యాప్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు దాదాపు 89 సేవలు ఈ ఏపీ పోలీస్ సేవ యాప్ ద్వారా కూడా లభిస్తూ ఉన్నాయి. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి అవకాశం లేనప్పుడు మనం ఆ యాప్ సేవలను ఉపయోగించుకుని కూడా మనం కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మన భద్రత కోసం మనకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాలు. కాబట్టి వాటినన్నిటినీ కూడా ఉపయోగించుకుంటే మనకు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం లేనప్పుడు వీటి ద్వారా మనకు భద్రత లభిస్తుంది. ఖచ్చితంగా 7 రోజుల్లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అండి ఒక నేరం జరిగిన తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావడానికి కొంత సమయం పడుతుంది. అదే దిశ చట్టంలో ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం మనకు డిలే కాకుండా ఉండడానికే తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం పాపంపేట ప్రాథమిక పాఠశాలను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న విప్లవాత్మక నిర్ణయాలతో ఏజెన్సీ ప్రాంతంలోని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకుని వచ్చారని అన్నారు. విద్యతోనే పేదరికాన్ని నిర్మూలన చేయవచ్చనే సిద్ధాంతంతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని, విద్యార్థి యొక్క ఉన్నతిని కాంక్షించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలోనే దేశానికే మన రాష్ట్రం విద్యారంగంలో దిక్సూచిగా నిలబడుతుందని అన్నారు. పెయింట్ అది ఆయా పెయింట్ చేస్తారు.
అదే నాకు అర్థం ఇచ్చారా ఏంటి క్లాసు ఇష్టా నీకు మార్క్స్ లేదా ఏ క్లాసు నేల మీద ఈ బల్లల మీద నేల మీద ఎవరు ఇచ్చారు జగన్ మామ ఎవరు ఇచ్చారు మీరండి కింద కూర్చున్నా పైన కూర్చున్నా ఇది వరకు ఎప్పుడు ఎక్కడ కూర్చునేదారు కింద కూర్చున్నా కదా ఎవరు బాగా కూర్చున్నా కదా బాగుందా ఎవరు ఇచ్చారు ఇది అమ్మా ఎవరు ఇచ్చారు ఎవరు సారా కాదు జగన్మోహన్ ఇచ్చారు మీ అమ్మకేం చెప్తారండి నేను బల్ల మీద కూర్చుని చదువుతున్నాను అది జగన్మోహన్ పంపారు అవునా కదా ఇలా అవునా జగన్మోహన్ ఎవరు ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నాడు నేడులో పాఠశాల అభివృద్ధి కానీ శుద్ధి చేసినటువంటి త్రాగునీరు త్రాగుతున్న విధానం కానీ అలాగే పిల్లలందరికీ కూడా నిన్ననే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా కానుక ద్వారా వారికి కిట్ ఏదైతే బుక్స్ సాక్స్ షూస్ బ్యాగు బెల్టు టై ఇవన్నీ కూడా పంపిణీ చేసేటువంటి విధానంలో ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకించి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేదరికం అనేటువంటి ఒక రాక్షసి కుత్బుల్లాపూర్ ఐడిపిఎల్ చౌరస్తాలో తెలంగాణ మైనార్టీ సంఘం వైస్ ప్రెసిడెంట్ అబూబాయ్ ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. డప్పు చప్పుళ్లతో బండి సంజయ్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి చౌరస్తాలో దహనం చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మైనంపల్లిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు సతీష్, మహిళా వార్డు మెంబర్ మహబూబ్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ కేసీఆర్ మన పరివారన్న నాయకత్వం మన పరివారన్న నాయకత్వం మన పల్లెన్న బండి సంజయ్ జై తెలంగాణ మా మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క నమస్కారాలండి. బండి సంజయ్ గారు మొత్తం ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రెసిడెంట్ అయ్యి ఆయన మాట్లాడిన విధానం బాగలేదు కాబట్టి మేము ఈరోజు ఆయన బొమ్మకు తగబెట్టడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు అన్నగారి కోసం తప్పు చెప్పి తప్పు ప్రచారాలు చెప్పుకుంటా
తిరగడం ఇది అనేది చాలా తప్పు. బండి సంజయ్ గారు ఏమనుకుంటారంటే ఏదో తప్పు విషయాలు చెప్పుకుంటా, నేను ఏదో చేసుకుంటా, నేను నా పేరు అది కావాలి ఇది కావాలనుకుంటే ఇక్కడ కానీయం మేము. ఇంకోటి మంచి గమనించాలి ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గారికి ఒకరి దగ్గర పోయి చేయి దాపాల్సిన అవసరం లేదు. ఆయన 10 మందికి చేయి అందించే వ్యక్తి ఆయన కోసము తప్పు చెప్పడం చాలా మంచి మ్యాటర్ కాదు. ఈయనకు మేము చెప్పేది ఏంటంటే ఈయన ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడాలి. ఇంకోసారి ఖబర్దార్ మంచి మాట్లాడకపోతే బాగుంటుంది. మేము ధర్నాలు చేస్తాం, అవసరం ఉందంటే బండి సంజయ్ ఇంటికాడ వచ్చి ధర్నాలు చేస్తాం. మైనంపల్లి హనుమంతరావు కోసం మైనంపల్లి అన్న తప్పుడు విషయాలు ఎవరైనా చెప్పినా రుజువు చేయాలి. అక్కడ కరెక్ట్ బండి సంజయ్ గారు కరెక్ట్ అయిన ఒక మొగోడు అయితే రుజువు చేయాలి. కాబట్టి మేము ఈ మీడియా ద్వారా తెలియడం ఏంటంటే ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటా మొత్తం చిల్లర బచ్చగాల లాగా మాట్లాడుకుంటా చేస్తే ఉన్న పార్టీ. కడప జిల్లా ప్రొద్దుటూరులో కార్మికులు ధర్నాకు దిగారు. మద్యం దుకాణాన్ని తరలించాలంటూ కార్మికులందరూ ధర్నా చేపట్టారు. ఈ మద్యం దుకాణాల కారణంగా కార్మికులు మద్యానికి బానిసలుగా మారిపోతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోనగర్లో జీవనోపాధి పొందుకుంటున్న కార్మికులు మద్యం దుకాణం వద్ద బైఠాయించి తెరచి ఉన్న మద్యం దుకాణాన్ని శాశ్వతంగా మూసేయాలని డిమాండ్ చేశారు. జస్ట్ ఒక 10 నిమిషాల ముందు అందరు వద్దన్నా కానీ ఈరోజు ఓపెన్ చేశారు. సరే స్ట్రైక్ అండి వర్ణం ఎలా రా क्या था वो? ब्रांडी शॉप नको कई कहते हैं गाँव के बाहर इसको बल्ला जाना बोलते हैं नहीं क्या वैसा? बोलो जा स्पीच बोलो. मलपू वीडियो आता है मलपू में? आता मलपू में आता है. पन्नेरू भी మీరు బోలోగా షాప్ క్లోజ్ చేస్తున్నారు. పై ఆఫీసర్లు వచ్చినాక మళ్ళీ 3 కానీ ప్రస్తుతానికి షాప్ క్లోజ్ చేసినారు. మా మాటను వాళ్ళు గౌరవించినారు. आदमी के एक लाइन बोलो था खोले सो कई को और आदमी के एक लाइन ఆటో నగర్లో గాంధీ షాప్ వద్దు. 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 ఇప్పుడు ఊరిలో ఇక్కడ ఆటనగర్లో ఉంది కాబట్టి వాళ్ళు పని నేర్చుకోకుండా తాగుడు నేర్చుకుంటారు. అందుకే భయపడి వద్దు అని చెప్తున్నాము. ఇక్కడ ఈ స్టేట్లో ఏ ఆటనగర్లో కూడా బ్రాందీ షాప్ అయితే అనేది లేదు. బండ్లకు వెనకాల పక్క మద్యం సేవించి వాహనం నడపకని రాస్తారు. అట్టేటప్పుడు వాహనం నడిపే చోట మద్యం షాప్ తెరిచారు. అది ఎంతవరకు అనేది గవర్నమెంట్కే వదలాలి. ఇది మనం చాలా ఆలోచించే విషయం. ఇది బ్రాందీ షాప్ అయితే వద్దని ప్రతి ఒక్కరూ
మేము ఆశిస్తున్నాము. మా కార్మికులకు అందరికీ మాకు ప్రాబ్లం అవుతుంది. మేము పనులు చేసే పిల్లలకు కూడా ఇక్కడ తాగుడుకు బానిసలు అవుతారని మేము భయపడి మేము నిర్ణయం తీసుకున్నాము. రెండోది వచ్చేసి వీళ్ళు బయట వాళ్ళు వచ్చి తాగి లారీల కింద పడి వీళ్ళ డిపార్ట్మెంట్లో కరెంటు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ సమస్యలు మేము డీల్ చేయాలంటే మా వల్ల అయ్యే పని కాదు. మేము బాగుండాలనుకుంటే మాకు ఇక్కడ షాప్ లేకుండా చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. ఈ ఆటోనగర్లో ఇబ్బందిగా ఉంటాయన్న మాకు ఈ బ్రాండ్ షాప్ ఉంటే. మా పిల్లలు ఒకవేళ ఏదైనా తాగి కింద పడినారని సమస్య వస్తుంది. ఇంతకుముందు 2-3 చనిపోయినారు కూడా. వాళ్ళ జీవితాలతో చాలా బాధపడుతున్నారు. అందుకని ఈ సమస్య ఇలా ఉండకూడదు ఆటోనగర్లో. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కుమ్మన్పల్లి గ్రామంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మంజూరైన 16 లక్షల రూపాయల నిధులతో ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణం చేపట్టారు. మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వర్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జి నరసయ్య చేతుల మీదుగా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బుద్దే రాజేశ్వర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎండి షకీల్ బోధన్ మండలంలోని కొమ్మన్పల్లి, హున్సా, ఏరాజ్పల్లి గ్రామాలకు ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాలకు నిధులు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పీహెచ్సీల ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. భవన నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్, ఎంపీటీసీ ప్రభాకర్, ఏఎంసీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే షకీల్ నాయకత్వం వర్ధిల్లాలి. ఎమ్మెల్యే షకీల్ నాయకత్వం వర్ధిల్లాలి. సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న ఫోటో తీసుకో, వీడియో కట్టేసి. ఏదైతే ఈరోజు కుమ్మన్పల్లి గ్రామంలో మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ని గౌరవ శాసనసభ్యులు షకీల్ గారి ఆదేశాల మేరకు మరి ఆయన ఈ గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించి ఈరోజు 11 లక్షల రూపాయల 80,000 రూపాయలతోని సబ్ సెంటర్ నిర్మాణాన్ని ఈ నిధులు మంజూరు చేసినందుకు గౌరవ శాసనసభ్యులుగా షకీల్ అమీర్ గారికి మా బోధన మండలం తరఫున, కుమ్మన్పల్లి తరఫున నేను ఆయనకు ప్రత్యేక అభినందనలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మరి పని ఈరోజు ప్రారంభించామో తప్పకుండా ఈ పనిని తొందరలో కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకు మరి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ఇమీడియట్లీగా ఇక్కడ చేస్తున్నటువంటి పనిని ఇక్కడ సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ కానీ, గ్రామ పెద్దలు కానీ ఇక్కడ దగ్గర నిలబడి నాణ్యమైన విధంగా ఇక్కడ మరి పనిలో కాంట్రాక్టర్ కానీ అక్కడ చేస్తున్న పనులు కానీ ఎవరు కూడా మరి ఆ పనిలో నాణ్యత లేకుండా చేయకుండా ఉండొద్దు. మరి మంచి గ్రామస్తులు కూడా దగ్గరుండి ఈ భవన నిర్మాణాన్ని మరి పూర్తి చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. మరి గౌరవ శాసనసభ్యులు ఈ గ్రామానికి మరి అనేక కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, గ్రామంలో సీసీ రోడ్లు కానివ్వండి, ఇక్కడ నుంచి మరి హున్సా మందన్న వరకు మరి రోడ్డు నిర్మాణం అయితే కానివ్వండి, పిఎంజేఎస్వైలో మరి ఇటువంటి కార్యక్రమాలని గౌరవ శాసనసభ్యుల దగ్గరుండి మన గ్రామానికి మరి చాలా పనులు చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా మరి ఆయనకి ఎప్పుడు ఎల్లువేళ్ళలో అందుబాటులో ఉంటూ ఆయన అడుగుజాడలో మనం అందరం నడవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కుత్బుల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ కేఎం పాండు 76వ జయంతి సందర్భంగా చింతల్లోని ఆయన విగ్రహానికి టీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్, ఇతర కార్పొరేటర్లు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్ యాదవ్, కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, జగన్, అభిమానులు పాల్గొన్నారు.
తమ్ముడు కొద్దిగా ఎనకది కొద్దిగా జరగాలి మన వెనక జరగాలి. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో పెద్దలు నరసింహారెడ్డి గారు, మన పెద్దలు అమర్నాథ్ గారు, మల్లేశ్వర్ గారు, సీనియర్ నాయకులు నాగేష్ గారు, అశోక్ గారు, కృష్ణ గారు, కూడా పేరు పేరు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి తెలియజేస్తున్నారు. వాస్తవానికి మరి ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఏ పని చేసినా ఒకసారి తల్లి గారిని మనం చేసుకుని పనిచేసుకోవడం ముందు కూడా ఒకటి ఉన్నప్పుడు పిల్లలని మంచి లేనప్పుడు వాస్తవంగా లేనప్పుడు ఇప్పుడు కూడా మరి తల్లి సమానమైనటువంటి మా బాబాయ్ గారు సలహా తీసుకోవడం, కూర్చొని తీసుకోవడం, పెద్దలందరూ ప్రజలు చూస్తే వారి పంచుకోవడం అది పంచుకున్నట్టు ఉంటుంది. కాబట్టి రాగానే ఆ అనుభూతి పొందగలుగుతున్న వారు లేకున్నా సరే మా యొక్క ఆలోచనలు, మా యొక్క సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సరే ఈ సీనియర్ సిటిజన్ పెట్టినప్పుడు చాలా చాలా అంటే చాలా సంతోషాన్ని వ్యక్తం చేసేవారు. చాలా వారి అదేవిధంగా విద్యులతో కాలంలో కూడా మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి వారు ఎంతో ప్రయత్నం చేశారు. ఎంతవరకు ఆ రోజులు చేశారు. కాబట్టి అప్పుడు గట్టమేటి నాగేశ్వరరావు గారు ప్రిన్సిపల్గా ఉండే అప్పుడు చాలా మంది నా తోటి మిత్రులందరూ కూడా హాస్టల్లో చదువుకున్నారు. చాలా మంది రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గౌరీపతిరావు శ్రీకారం పత్రికా సంపాదకునిగా, సీనియర్ జర్నలిస్టుగా సమాజానికి ఉపయోగపడే అనేక రచనలు చేశారు. మార్కెటింగ్ రంగంలో స్థిరపడాలి అనుకునే వారి కోసం ఆయన అనుభవాలను సక్సెస్ మీ చేతుల్లోనే అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తక ఆవిష్కరణ ప్రముఖ సినీ నటులు ఆలీ చేతుల మీదుగా జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమం నాగోల్లోని రియల్ విజన్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించారు. గౌరీపతిరావు మాట్లాడుతూ అంకుటిత దీక్ష, పట్టుదల ఉంటే ఎవరైనా ఏ రంగంలోనైనా తన ప్రత్యేకత చాటవచ్చని తెలిపారు. నమస్తే అండి, నా పేరు ఎల్లా గౌరీపతిరావు. ప్రింటింగ్ ప్రెస్ ఓనర్గా ఎన్నో సంవత్సరాల అనుభవం. ఆ తర్వాత శ్రీకారం మాసపత్రిక సంపాదకునిగా, పబ్లిషర్గా మరియు స్ఫూర్తి ప్రదాతలు అనే ప్రోగ్రాం, టీవీ ప్రోగ్రాంకి ప్రొడ్యూసర్గా, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఎన్నో మెలకువలు వీటన్నింటినీ కలిపి నేను మా మార్కెటింగ్ మిత్రుల కోసం సక్సెస్ మీ చేతుల్లో అనే పుస్తకాన్ని రాయటం జరిగింది. ఈ పుస్తకంలో మనీ మేనేజ్మెంటు, టైం ప్లానింగు, వ్యక్తిత్వ వికాస అంశాలను ఎన్నింటినీ కూడా జోడించి దీన్ని అందించడం జరిగింది. మిత్రులందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అంటే ఈ పుస్తకం ఎవరి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది? ఈ పుస్తకం ప్రముఖ సినీ నటులు అలీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
అంటే ఈ పుస్తకము ప్రజల్లోకి వెళ్ళిందా, అలీగారు చదివారా, వారి తరపు నుంచి స్పందన ఏ విధంగా ఉండే? ఈ పుస్తకాన్ని అలీగారు చదవటం జరిగింది. వారే మళ్ళా నాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది, బుక్ చాలా బాగుందని చెప్పేసి. అదేవిధంగా మా మార్కెటింగ్ సిబ్బంది అందరికీ కూడా ఈ బుక్ని అందజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నెన్నో విషయాలు ఇందులో పొందుపరచడం వల్ల వారికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నేను సహకరిస్తున్నానన్న ఆనందం వాళ్ళలో కనిపించింది. అంటే ఈ బుక్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆగని ఉక్కు ఉద్యమం, ఉక్కు పరిపాలన భవనం ముట్టడికి కార్మికులు యత్నం. గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి సుచరిత, మహిళలపై దాడులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని హితవు. రంపచోడవరంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంత్రి, విద్యా వ్యవస్థలో మార్పులపై సీఎం జగన్పై ప్రశంసల జల్లు. ఐడిపిఎల్లో బండి సంజయ్ దిష్టిబొమ్మతో టీఆర్ఎస్ నేతలు శవయాత్ర, ఎమ్మెల్యే మైనంపల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిక. ప్రొద్దుటూరులో కార్మికులు ధర్నా, మద్యం షాపులు తరలించాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.